ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్. నేను మీ కె విజయభాస్కర్. పోలీసులు ఎవరైతే కేసులు పెట్టారో ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కింద ఎవరి మీద అయితే బుక్ చేసుకొని స్టేషన్లకు తీసుకొని పోయి పెట్టారో వాళ్ళల్లో కొంతమంది ఈ సంఘటన ఏదైతే వాళ్ళు చెప్తున్నారో జరిగిందని ఆ సమయంలో పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఈ పోలీసులే కూర్చొని మీరందరూ బైండ్ ఓవర్ కావాలంటే వాళ్ళ బైండ్ ఓవర్ కోసము పోలీస్ స్టేషన్లో పులివెందుల పోలీస్ స్టేషన్లో ఉండేటువంటి వాళ్ళ మీద పోలీసులే కూర్చొని ఎక్కడో సంఘటన జరిగిందని బిల్డప్ ఇచ్చేటువంటి కేసు నిజంగా ఏమని చెప్పాలనో కూడా నాకు అర్థం కావడంలా. ఇక్కడటువంటి రూరల్ సిఐ, ఇక్కడటువంటి డిఎస్పి వేలకు వందలు వాళ్ళు వస్తే వాళ్ళను అలౌ చేయడం. ఒకవైపు అవినాష్ రెడ్డి గారిని పొద్దున్నే 4:30 గంటలకు పోయి ఆయన తీసుకొని పోవాల్సినటువంటి అవసరం ఏముంది బలవంతంగా? ఈరోజు ఈ నియోజకవర్గానికే సంబంధం లేదు, ఈ నియోజకవర్గ ప్రజలతో సంబంధం లేదు. ఎక్కడో ఉన్నటువంటి కమలాపురం ఎమ్మెల్యే, ఎక్కడో ఉన్నటువంటి జమల్మడుగు ఎమ్మెల్యే, ఎక్కడో ఉన్నటువంటి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే కొడుకు, అక్కడి నుంచి వేల మంది నాయకులంతా ఇక్కడ వచ్చి కూర్చొని వాళ్ళ జనానంతా తీసుకొని వచ్చి విచ్చలవిడిగా ఊళ్ళల్లో పెడతా ఉంటే వాళ్ళకు ఒక పక్క మీరు సపరివార్యాలు చేసి ఎవరైతే జెన్యున్గా ఆ ఊళ్ళో ఓటర్లు ఉంటారో నల్లగొండ వారిపల్లె కానీ, లేకుంటే కొత్తపల్లె ఎర్రపల్లె కొత్తపల్లెలో కానీ, లేకుంటే కనంపల్లెలో కానీ, లేకుంటే చంద్రగిరిలో కానీ ఎవరైతే ఓటర్లు ఉంటారో ఆ ఓటర్లను ఊర్లోకి రావాలంటే భయం కలిగించేటువంటి పరిస్థితులు ఈ సమాజం మర్చిపోదు. కోయా ప్రవీణ్ గారు గుర్తుపెట్టుకోండి, ఈ సమాజం మర్చిపోదు. పార్టీ గురించి పక్కన పెడితే నేను ఈరోజు ఒక వ్యక్తిగా అడగదలిచినటువంటి ప్రశ్నలు, ఒక పౌరునిగా ఈ దేశంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి అనేటువంటి విరజిల్లాలనేటువంటి ఆకాంక్షతో ఉన్నటువంటి ఒక సామాన్య భారతీయునిగా నేను ఈరోజు అడుగుతున్నా. నేను ఈరోజు మీరు చేసేటువంటి ఎన్నికల వల్ల, ఈరోజు మీరు ఎన్నికల్లో ఉపయోగించినటువంటి ఈ పనికిరాని పని వల్ల ఎప్పుడూ జరగని సంఘటనలు ఈరోజు ఒంటిమిట్టలో జరిగాయి. దీన్ని ఉదాహరణగా తీసుకున్నారు. ఇక్కడ చేసేటువంటి మీ రౌడీజం చూసుకొని అక్కడ ఒక మంత్రి ఇక్కడ వీళ్ళందరూ చేస్తే నేను చేయకుండా ఉంటే ఇబ్బంది అని చెప్పి రోడ్ల మీదకి వచ్చి ఒక మంత్రి సమక్షంలో ఒక మంత్రి కూర్చొని బూత్లో ఉన్నటువంటి ఏజెంట్ను బయటికి లాగి వాళ్ళని చిత్తగబాది ఆడ కూర్చొని రిగ్గింగ్ చేసుకున్నా ఉంటే ఎక్కడికి పోయింది ప్రపంచం అని చెప్పి నేను అడుగుతున్నాను. 20-30 సంవత్సరాల కిందట అనాగరికంతో ఇక్కడంతా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి రాయలసీమ ప్రాంతంలో ఎక్కడ చూసినా కూడా. కానీ ఇటీవల కాలంలో గడిచిన 10-15 సంవత్సరాల నుంచి అందరూ స్వేచ్ఛగా బతుకుతున్నాం. ఎవడి ఓట్లు వాళ్ళు వేసుకుంటాం, ఎవడికి కావాల్సిన పార్టీకి వాళ్ళు మద్దతు పలుకుతూ ఉన్నాం. ఆ పాత పద్ధతులు, ఆ అనాగరికము, ఆ రౌడీజం అన్నీ పోయినాయి. ఇంత మంచి పరిస్థితులు ఉండేదానికి ఇన్ని సంవత్సరాలు కష్టపడి పనిచేస్తే మీ యొక్క పనికిరాని బుద్ధికి, మీ యొక్క స్వార్థానికి ఈరోజు మళ్ళీ ఈ పరిస్థితులు రాష్ట్రంలో అంతా వచ్చేటువంటి పరిస్థితులు మీరు మొదలు పెట్టారా లేదా ఒకసారి గుర్తు తెచ్చుకోండి. నా బాధ ఒక జెడ్పీటీసీకి లేకుండా ఉంటే ఒక 2 మండలాలు పోయినంత మాత్రాన ఏం కాదు. కానీ ఈ యొక్క అగ్గి, ఈ యొక్క నిప్పు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జెడ్పీటీసీల మీద, అన్ని సర్పంచుల మీద, అన్ని మున్సిపాలిటీల మీద పడుతుంది. ఈరోజు పోలీసులు నిస్సిగ్గుగా కూర్చొని వాళ్ళకి కావాల్సినటువంటి వ్యక్తిని వాళ్ళు కూర్చొని వాళ్ళు సపోర్ట్ చేసుకుంటా గెలిపించుకుంటా పోతే ఇంకా ప్రజాస్వామ్యం ఎందుకు? మనకు పాకిస్తాన్లో ఉన్నటువంటి మిలిటరీ రూల్కో, లేకుంటే సోమాలియాలో ఉన్నటువంటి ఒక రౌడీ రాజ్యానికో, లేకుంటే ఎక్కడో పనికిరాని దేశాల్లో ఉన్నటువంటి వ్యవస్థలకు మనకు తేడా ఏంది అని చెప్పి నేను అడుగుతున్నా. ఈరోజు గర్వంగా ఈ దేశం ఉంది, ఈ భారతదేశం ఉందంటే ప్రపంచంలోనే అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఈరోజు మనం చెప్పుకుంటాం ఎక్కడికి పోయినా. ఈ ప్రజాస్వామ్యాన్ని మీరు అపహాస్యం చేస్తున్నారు. ప్రజాస్వామ్యం నిలబెట్టాలా, ఎన్నికల పరిస్థితులు ఎన్నికల్లో ఫేర్గా జరగాలంటే అది ఒక ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ మాత్రమే కాదు. ఒకవేళ ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ అనుకుంటే ఈ రాష్ట్రంలో 175 అసెంబ్లీలు, 25 పార్లమెంటు, 200 మంది. ఆ 200 మందికి 2 పార్టీల నుంచి నిలబడితే 400 మంది. 400 అయిపోతే ఇండిపెండెంట్గా వాళ్ళు వీళ్ళు చేస్తే 600 లేకుంటే ఒక 1000 మంది అభ్యర్థులు నిలబడచ్చు. కానీ ఎంతోమంది ఔత్సాహికులు ఉంటారు, వాళ్ళ గ్రామాల్లో సేవ చేసుకోవాలనే వాళ్ళు ఉంటారు, ఒక సర్పంచ్గా గెలవాలని ఉండే వాళ్ళు ఉంటారు, ఒక ఎంపీటీసీగా గెలవాలని ఉంటారు, జెడ్పీటీసీగా గెలవాలని ఉంటారు, మున్సిపల్ చైర్మన్గా గెలవాలని ఉంటారు, మున్సిపల్ వార్డ్ మెంబర్గా గెలవాలని ఉంటారు, ఒక కౌన్సిలర్గా గెలవాలని ఉంటారు, ఒక జెడ్పీ చైర్మన్ చేయాలని ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంది అని చెప్పి నేను అడుగుతున్నాను.
ఈరోజు రాష్ట్రంలో ఉత్సాహంతో రేపు మేము రాజకీయాల్లోకి రావాలా, మా యొక్క ఊర్లలో మా యొక్క పేరు మేము నిలబెట్టుకోవాలా, మేము సేవ చేయాలని చెప్పేటువంటి ఆ ఔత్సాహికులకు ప్రజాస్వామ్యం మీద విలువ ఉండేటువంటి ప్రజలకందరికీ మీరు ఇచ్చే సందేశం ఏంది అని చెప్పి నేను అడుగుతున్నాను. ఒకటి, మీరు మీ అరాచకాలు చేస్తా మీ దగ్గర చేతులు కట్టుకొని మీ మన్నన పొంది మీరు ఎవరు చెప్తే వాడు టిక్కు కొడితే వాడి మాదిరి నామినేషన్ వేయడము లేకుండా ఉంటే మేము ఇక్కడ పోరాటం చేయాలా, పోలీసులతో పోరాటం చేయాలా, మా ప్రత్యర్థి పార్టీతో పోటీ చేయాలా. గతంలో ఉండింది సంస్కృతి ఇక్కడ. మాకు ఒక ఎన్నికలంటే కొన్ని వందల బాంబులు తెచ్చి పెట్టుకోవడము, ఎక్కడైనా మాకు తెలిసిన వాళ్ళ దగ్గర నాటు తుపాకులో లేకుండా ఉంటే ఏదైనా ఆయుధాలు ఉంటే అన్లైసెన్స్ వెపన్స్ ఉంటే అవన్నీ తెచ్చి పెట్టుకోవడము, ఏటకత్తులు ఈత పుల్లులు అన్నీ తీసుకొని అవన్నీ రెడీ చేసుకొని ఒక యుద్ధానికి రెడీగా ఉండేటువంటి పరిస్థితులు 20 సంవత్సరాల కిందట ఉన్నాయి. ఆ పరిస్థితులు వచ్చేటట్లు మళ్ళా మీరు ఆ యొక్క పరిస్థితులు మళ్ళీ ఈరోజు కల్పిస్తూ ఉండరు. ఈరోజు సపోజ్ నేను ఇక్కడ నా ఊర్లో నాకు ఒక ఉద్దేశం ఉంది, నాకు ఇక్కడ మంచి పేరు తెచ్చుకోవాలనో లేకుంటే నా ఊరిని బాగుపరచాలనో నా ఊరు సర్పంచ్గా కావాలని నాకు ఒక కోరిక ఉంటే మీరు ఈ రకమైనటువంటి విచ్చలవిడిగా అధికార పార్టీతో కూర్చొని ఈ పోలీసులు ఇంత విచ్ఛిన్నకరమైన పరిస్థితులు ఏర్పాటు చేస్తే నా పరిస్థితి ఏంది అని చెప్పి నేను అడుగుతున్నా. రేపు నేను ఎన్నికల్లో నిలబడాలంటే బాంబులు మళ్ళా చేయించుకోవాలా, నాటు బాంబులన్నీ చేయించుకోవాలా, తుపాకులు తెప్పించుకోవాలా, ఏటకడోర్లు రెడీ చేసుకోవాలా, ఒక ప్రైవేట్ ఆర్మీని నేను కూడా తయారు చేసుకోవాలా, సిద్ధం చేసుకోవాలా. ఇది ఈ నాగరిక ప్రపంచానికి మంచిదా? కోయా ప్రవీణ్ సరిగ్గా ఆలోచన చేసుకో. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఇంత అడ్వాన్స్డ్గా మనం ఉండం. దీనికి ఇవన్నీ చేస్తే ఏమొస్తుందో ఒకసారి ఆలోచన చేయండి. ఈ అన్యాయానికి నేను ఒడుగుడితే అప్పుడు మళ్ళీ మీ పోలీసు వాళ్ళు వస్తారు, మీకు నచ్చిన పార్టీ వాడిని మీరు ఎంకరేజ్ చేస్తారు. ఎంకరేజ్ చేయడం మీద ఇవన్నీ మీ దగ్గర బాంబులు ఉన్నాయో ఈతపులు ఉన్నాయో లేకుంటే కొడవలు అని చెప్పి అరెస్ట్ చేస్తారు. అప్పుడు వాని పరిస్థితి ఏంది? అవమానం తట్టుకోలేక వానికి ఉన్నటువంటి ఆకాంక్ష తీరక వాడు అడవులు లేకపోయి ఒక నక్సలైట్గా తయారు కావాలా. ఇది కాదా బాధ్యత? ఇది 20-30 సంవత్సరాలు ఎలక్షన్ కమిషన్లు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూర్చొని ఒక మంచి పద్ధతిని నిర్మిస్తే ఒక్కరోజు ఒక్క రాత్రిలో ఈ స్వార్థం కోసం మీరు చేసేటువంటి పని ఎంత దారుణంగా ఉందని చెప్పి నేను గుర్తు చేస్తున్నా. ఎవడో పైన ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి కొడుక్కో వాళ్ళకి ఏదో ఒక సునకానందం ఉండొచ్చు, వాళ్ళు ఏదో అనాగరికంగా చేసి మేము గొప్ప వీరులం మా మీసం చూడని చెప్పి తిప్పుకోవాలనుకోవచ్చు. కానీ అది ప్రజల ఆకాంక్ష కాదది, పోలీస్ డ్యూటీ కాదది. ఎవడో ముఖ్యమంత్రి కొడుకో లేకుండా ఇంకొకటి ఏదైనా కావాలంటే వాళ్ళని సమర్థించడం కాదు మీ యొక్క డ్యూటీ. మీ డ్యూటీ ఇక్కడటువంటి సామాన్య పౌరుల యొక్క మానాన్ని, ప్రాణాలని, ఆస్తుల్ని, వాళ్ళ గౌరవాన్ని నిలబెట్టేటువంటి బాధ్యత మీది. అందుకు మీకు యూనిఫామ్ ఇచ్చారు, అందుకు మీకు వెపన్ ఇచ్చినారు. మీకు వెపన్స్ ఇచ్చింది, మీకు యూనిఫామ్ ఇచ్చింది, మీ ఇష్టం వచ్చే మీద దౌర్జన్యం చేసి ఒక రౌడీల మాది వివరించేదానికి కాదని చెప్పి నేను ఈ పోలీసులకు గుర్తు చేస్తున్నాను. ముఖ్యంగా కొంతమంది నాయకులు ఎవరైతే ఈ పనికి పూనుకున్నారో ఒక్కసారి కళ్ళు తెరిచి ఆలోచన చేయమని చెప్పి కోరుకుంటున్నాను. మీరు చేసేటువంటి ఈ దుస్సాంప్రదాయం వల్ల మీరు బాగుపడతారేమో కానీ ఈ సమాజం అంతా ఏమవుతుందని చెప్పి నేను అడుగుతున్నాను. ఈ రకంగా ఎలక్షన్స్ జరిగి ఈ రకంగా మీరు పోలీసులు కుమ్మక్కైపోయి మీకు కావాల్సినటువంటి ఓట్లు మీరు వేసుకుంటే ప్రజల యొక్క మ్యాండేట్ ఎందుకు కోరుతారు? ఎవరైనా ప్రజలకు ఎక్కడైనా విలువ ఉంటుందా? ఈ ప్రజాస్వామ్యంలో ఏదైనా ఆభరణము, ఏదైనా ఆశ, ఏదైనా గొప్ప ఆస్తి ఎవరికైనా ఉందంటే వాళ్ళకు ఉన్నటువంటి ఓటు, వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఓటును వినియోగించుకోలేకుండా ఆ ఓటును కూడా మీరు లాగేసుకుంటే అసలు మనకు 1947లో మనకు స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ రాజ్యానికి ఏం తేడా అని చెప్పి నేను అడుగుతున్నాను. 1947 ముందు ఉన్నటువంటి ఆ బ్రిటిష్ వాళ్ళు కూడా ఇంత దౌర్జన్యాలు చేయలే. ఈరోజు ఇక్కడ నాయకులను అడుగుతున్నా, ఏమయ్యా మీకు ఒక చిన్న పదవి కావాలా? ఆ పదవి కోసము ఇంత గ్రామాలు చిచ్చు పెట్టాలనా? అవసరం ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను. మీకు 4 రూపాయలు ఆదాయ వనరులు కావాలా? వేరే మార్గాలు లేవా అని చెప్పి నేను అడుగుతున్నాను. అక్కడ ఎవరో ఒక ఆయన వారికి సునకానందం ఉంది, అతను ఏదో ప్రతీకారం తీర్చుకోవాలంటే ఇది కరెక్ట్ టైం అని చెప్పి
ఇది కరెక్ట్ టైం అని చెప్పి మీరు పోయి వాళ్ళని మెప్పించేదానికి ఈరోజు ఈ పల్లెల్లో రాసేటువంటి నిప్పు, మీరు పెట్టేటువంటి నిప్పు ఈ రాష్ట్రానికంతా దహనకండగా మారుతుందా లేదా ఒకసారి ఆలోచన చేయండి. ఈ ప్రజాస్వామ్యం పోయినప్పుడు ఈ గ్రామాల్లో ఓటింగ్ జరగకుండా మీ ఇష్టానుసారం మీరు మీకు కావాల్సినటువంటి అభ్యర్థులు మీరు నిలుపుకోవాలన్నప్పుడు ప్రజలు గెలిచినట్ట రౌడీజం గెలిచినట్ట మీరు ఆలోచన చేయండి. రౌడీల కోసమా ఈ రాజ్యము? లేకుండా అంటే ఒక ముఖ్యమంత్రి కొడుకు ఎవడు చెప్తే ఆ పేర్లు టిక్కు కొట్టుకొని వాళ్ళని వేసేదానికే? రాజ్యాంగం మార్చు, రాజ్యాంగం మార్చి నేను పెట్టుకొని టికెట్ చేసుకొని నేను సర్పంచ్ చేసుకుంటాను పెట్టుకొని చేసుకో. ఎన్నికలు ఎందుకు పిలవాలా? ఎన్నికలు పిలిచినప్పుడు ఆ ఎన్నికలు స్వేచ్ఛగా జరగాల, ఆ ఎన్నికల్లో ప్రజల యొక్క అభిప్రాయం రావాలనేది దృష్టి పెట్టుకోవాలి. కానీ ఇంత చౌకబారుగా చేయకూడదు. నేను ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఇన్స్టిట్యూషన్స్కు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని, సామాన్య ప్రజలు కూడా కోరుతున్నాను, ఇటువంటి పరిస్థితులు చేయడం వల్ల కొంతమంది నాయకులు ఈగో సాటిస్ఫై అవుతుందేమో, కొంతమంది నాయకులు వాళ్ళ పదవుల కోసం వాళ్ళ మెప్పు కోసం చేసుకోవచ్చేమో, కొంతమంది నాయకులు వాళ్ళకు కావాల్సినటువంటి ఆర్థిక లావాదేవీలు సరిదిద్దుకోవచ్చేమో. కానీ అంతిమంగా నష్టపోయేది ప్రజలు, అది గుర్తుపెట్టుకోండి.